హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో సింపుల్గా గోంగూర పచ్చడిని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఈ గోంగూర పచ్చడిని ఒకసారి చేసుకున్నామంటే నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి. పప్పులోకైనా సాంబార్లోకైనా ఏదైనా మనం సైడ్ డిష్గా ఈ గోంగూర పచ్చడిని పెట్టుకొని తినేయొచ్చు అనమాట. అంత బాగా కుదురుతుంది. కొంతమంది గోంగూర పచ్చడిని ఉడికించుకొని ఆ తర్వాత పోపు పెట్టుకుంటారు. నేనైతే ఇలాగే చేస్తూ ఉంటాను. ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ముందు గోంగూరని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. నేను గోంగూర పచ్చడి చేయడం కోసం 3 కట్టల వరకు గోంగూరని తీసుకున్నా. ఒక కడాయిని పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు వేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. కొంతమంది ఏంటి అంటే ముందు గోంగూరని ఉడికించుకుంటారు, ఆ తర్వాత తాలింపు పెట్టేసి అంటే మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని తర్వాత పోపు వేస్తూ ఉంటారు. నేనైతే ముందు గోంగూరని డైరెక్ట్గా ఉడికించకుండా ఇలా పోపులా పెట్టుకొని అందులో వేసి ఉడికిస్తానండి. ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నిజంగా మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. పోపు అంతా కొద్దిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసేసుకోవాలి. గోంగూరను వేసినప్పుడు కళాయి నింపుగానే కనిపిస్తుందండి. ఒక్క నిమిషం ఉడకడం స్టార్ట్ అయ్యేసరికి మొత్తం అంతా దగ్గరికి అయిపోతుంది అనమాట. గోంగూరలో ఉండే వాటర్తోనే ఈ గోంగూర అంతా కూడా మగ్గిపోతుంది. మనం కొత్తగా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. గోంగూరలో ఉండే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనము లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. గోంగూర బాగా ఫ్రై అయిపోతేనే మనకి పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చాలామంది గోంగూరతో చేసే ఏ రెసిపీస్ అయినా ఇష్టంగా తింటూ ఉంటారు. మా ఇంట్లో కూడా అందరూ గోంగూర చాలా ఇష్టంగా తింటారండి. నేను వీక్లీ 2 టైమ్స్ ఖచ్చితంగా గోంగూర చేస్తాను. నాకు కూడా చాలా ఫేవరెట్ అనమాట. పప్పులో వేసినా, పచ్చడిలా చేసినా, ఎలా చేసినా కూడా గోంగూర అంటే చాలా ఇష్టం. మరి నాలాగా ఎంతమంది గోంగూర అంటే ఇష్టమైన వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. గోంగూరని ఎక్కువగా తినే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోలు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు గోంగూర పచ్చడి ఎలా చేసుకుంటారనేది కమెంట్ చేయండి. ఎవరైనా నేను చెప్పిన విధానంలో గోంగూర పచ్చడి కనుక ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటనేది ఖచ్చితంగా షేర్ చేయండి, మర్చిపోవద్దు. మీరు ఇచ్చే రివ్యూస్ అంటే మీరు చేసి బాగా వచ్చిందని చెప్తే ఇంకొంతమంది చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది కదా. ఇలా గోంగూరలో ఉండే వాటర్ అంతా రిలీజ్ అయ్యింది చూసారు కదా. నేను గిన్నె నిండా వేసిన గోంగూర అంతా కూడా కొంచెం అయిపోయింది. ఈ గోంగూర అంతా దగ్గర పడేంత వరకు కలుపుతూ మనం వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. మరి హై ఫ్లేమ్లో పెట్టేస్తే గోంగూర ఉడకదు, వాటర్ అంతా కూడా ఇంకిపోతుంది. అందుకని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరగా ఉండి కలుపుతూ గోంగూర అంతా కూడా ఫ్రై చేసుకోండి. గోంగూర అంతా ఫ్రై అయిపోతుంది కదా. ఇలాంటి టైంలో కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపు అలాగే మన టేస్ట్కి సరిపోయినంత సాల్ట్. మీరు ఉప్పు ఎక్కువగా తినే వాళ్ళైతే ఎక్కువగా వేసుకోవచ్చు. గోంగూరలో పులుపు ఉంటుంది కాబట్టి ఉప్పు కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి. మరి తక్కువ ఉప్పు వేసుకుంటే పులుపులాగా అనిపిస్తుంది అనమాట. పులుపుకు తగ్గట్టుగా ఉప్పు వేసుకుంటే మనకి టేస్ట్ బాగా అనిపిస్తుంది. గోంగూరలో ఐరన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. సో వారానికి 2 రోజులు తీసుకోవడం వల్ల రక్తహీనతతో బాధపడుతున్న వాళ్ళకి బాగా మెరుగుంటుందన్నమాట. అలాగే గోంగూరని చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు, కానీ కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి గోంగూర తినకూడదు అని కూడా చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేసేయండి. చూసారు కదా, గోంగూర అంతా కూడా దగ్గర పడడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా పూర్తిగా వాటర్ అంతా దగ్గరికి అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వాటర్ లేకుండా ఫ్రై చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. మనము కొద్దిగా వాటర్ అంటే పూర్తిగా వాటర్ ఇంకకుండానే స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సర్ జార్లోకి తీసుకున్నాం అనుకోండి, తొందరగా పాడైపోతుంది పచ్చడి. అందుకనేసి పూర్తిగా దగ్గరుండి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. నాకైతే ఇక్కడ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయింది చూసారు కదా. కింద మొత్తం కూడా అడుగు పట్టడం కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఈ గోంగూరని ఒక పక్కన చల్లారేంత వరకు వదిలేయండి. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు మిక్సీ జార్లో వేసుకోకూడదు. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మరీ పేస్ట్లా కాకుండా కొద్దిగా కచ్చాపచ్చాగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి. లేదు మాకు పేస్ట్ మెత్తగా కావాలి అనుకుంటే అలా అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొద్దిగా కచ్చాపచ్చాగా ఉండేలాగానే చేసుకున్నాను. ఇప్పుడు ఇదే గిన్నెలో పోపు వేసుకుంటే మనకి గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. పోపు కోసం అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, పచ్చెనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం అంత ఇంగువ కూడా వేసుకోవాలండి. అప్పుడే మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట. ఇంగువ ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు. ఇంగువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా పోపు అంతా కూడా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది.
టేస్ట్ మాత్రం నిజంగా గోంగూర పచ్చడి చేస్తున్నప్పుడే నాకు నోట్లో నీళ్ళూరాయి అనమాట. అంత బాగుంటుందండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. ప్లీజ్ మీరు లైక్స్ ఇవ్వడం వల్లే ఛానల్కి సపోర్టివ్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి ప్లీజ్.